సరే ప్రస్తుతం వైజాగ్ అనేది కూడా డెవలప్ చేస్తాము, ఐటీ హబ్ చేస్తామని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చారు కదా, మరి ఈ 5 ఏళ్ళలో ఎటువంటి అభివృద్ధి అయిందంటారు, ఏం చెప్తారు? ఏమీ అవ్వలేదు. ఇటువరకు అయిందని వెనక్కి వెళ్ళింది. అదే అంటే ఈరోజు వైజాగ్లో గంజాయి వాడకం పెరిగిందని చెప్పి కూడా చాలా వార్తలు వస్తున్నాయి, దాని గురించి ఏమంటారు? అది పేపర్లో చూడటం కానీ నాకు ఎంత ఐడియా లేదు. సరే ఇప్పటికే చూస్తాం వైజాగ్ అంటేనే రైల్వే జోన్ కానీ స్టీల్ ప్లాంట్ కానీ అని గుర్తొస్తూ ఉంటాయి. ఈరోజు ఇక్కడ ఎంపీగా గెలిచారు కదా వైజాగ్ పార్లమెంట్గా ఎంవివి సత్యనారాయణ గారు, మరి ఆయన ఎంతవరకు ఫైట్ చేశారంటారు? ఏమైనా డెవలప్మెంట్ చేశారంటారా ఈ 5 ఏళ్ళలో? ఆయన పేపర్లోనే కనపడ్డు, అక్కడ కనపడ్డు, ఇక్కడ కనపడ్డు, ఎక్కడ కనపడ్డు. ఈసారి ఎంపీ అభ్యర్థులుగా టీడీపీ నుంచి శ్రీభారత్ గారు, వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరిలో ఎవరైతే ఇక్కడున్న సమస్యల మీద పార్లమెంట్లో గట్టిగా వినిపించగలరు అంటారు, ఏం చెప్తారు? పడుతుంది. ఎందుకని సార్? అంత మాట్లాడగలిగే ఇది ఉంది కాబట్టి, అదే ఫైట్ చేయగలిగే కెపాసిటీ ఉంది. వీళ్ళంతా ఒకే వరవడు కదా, బొత్స సత్యనారాయణ లేదా ఆవిడ ఇంకోళ్ళు. అంటే సార్ మరి గత 5 ఏళ్ళుగా ఆయన ఓడిపోయి ఉన్నారు కదా ఎంపీగా శ్రీభారత్ గారు, మరి ఆయన ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఉన్నారా ఏంటి అసలు? పర్లేదు, అప్పుడప్పుడు పబ్లిక్లో కనపడుతూ ఉంటారు, వస్తున్నారు ప్రజల మధ్యలోకి ప్రజల మధ్యలో. సో ఓవరాల్గా ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అంటారు సార్, ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు 175 నేనే గెలుస్తానని సవాల్ చేస్తున్నారు, సిద్ధం సవాలు పెడుతున్నారు కదా, ఏం చెప్తారు? ఎవరికాది టెన్షన్గా ఉంటుంది, ఫైనల్గా తెలుగుదేశం గెలుస్తుంది. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది? అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా చూసారు 5 ఏళ్ళు కూడా, ఆయన పరిపాలన మీద ఎలా ఉందంటారు, ఏం చెప్తారు? ఆయన పరిపాలన నేను ఎలాగైపోను అన్న, అంటే ఎందుకన్నా మందు తాగి ఆ పిచ్చి పిచ్చి మందులన్నీ దించితే మరి తాగి ఏం చేయాలి? ఆ బ్రాండ్లు ఏంటినా? అసలు మందు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు, అతను ఏం చేయలేదు అన్న, అతనే మందు అమ్ముకుంటుండే. అంటే ఈ 5 ఏళ్ళలో వైజాగ్ని అభివృద్ధి చేస్తాము, ఉద్యోగాలు తీసుకొస్తాము, ఐటీ ఉద్యోగాలు అని చెప్పి హామీ ఇచ్చారు. బాగా చేస్తుండ్రు అన్న, డెవలప్మెంట్ బాగానే చేస్తుంది, కానీ ఈ మందు వల్ల కొద్దిగా. అంటే ఎటువంటి డెవలప్మెంట్ అయిందన్న ఈ 5 ఏళ్ళు? డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులు, డ్రైవింగ్ కేసులు అవి రాసేస్తున్నారు. నేను మరి ఈ ఎన్నికలకి అభ్యర్థులు చూస్తున్నాం, ఎంపీ అభ్యర్థులుగా టీడీపీ నుంచి శ్రీభారత్ గారు, వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు కదా, ఇద్దరులో ఎవరు బెటర్ అనుకుంటున్నారు? టీడీపీ బెస్ట్ అన్న. ఎందుకన్నా? టీడీపీ ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి, మళ్ళీ టీడీపీ ఛాన్స్ ఇస్తే పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అందరూ ఉన్నారు కదా, సెంట్రల్ కూడా బీజేపీ కదన్నా, పొత్తు ఒకటే కదా, వచ్చి డెవలప్ అయితే చేస్తారని ఇంకా. సరే ఏంటి మరి ఇక్కడ ఎంపీగా చేశారు కదా ఎంవివి సత్యనారాయణ గారు, మరి ఆయన ఏమైనా డెవలప్మెంట్ కోసం ప్రయత్నించారంటారా? ఏంటి ఆయన అక్కడెక్కడో గెలిచారు, ఇప్పుడుకొచ్చి ఎంపీ ఆయన ఎలాగున్నారు మాకు తెలుసు సార్. అసలు ఇప్పుడుకొచ్చి మేము మా నియోజకవర్గంలో చూడలేదు ఇక్కడ ఏ పలానా బ్రిడ్జ్ ఓపెన్ చేశారనో, లేకపోతే పలానా అక్కడ పాదకోల్పన రైల్వే ట్రాక్ ప్రాబ్లం ఉంది, కొత్తపాలెం ప్రాబ్లం ఉంది, రైల్ ట్రాక్. ఆయన ఇప్పుడుకొచ్చి మేము మాకు కనిపించలేదు సార్ మా నియోజకవర్గంలో, పశ్చిమ నియోజకవర్గంలో ఆయన మేము చూడలేదు ఇప్పుడుకొచ్చి. సరే మరి ఈసారి ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి శ్రీభారత్ గారు, వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు. అంటే వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే ఇక్కడున్న సమస్యల మీద కేంద్రంతో ఫైట్ చేయగలరని అనుకుంటున్నారు, అసలు ఏం చెప్తారు? ఏదైనా ఒకప్పుడంటే బయట నుండి వచ్చిన వాళ్ళు చాలామంది ఎంపీలు గెలిచారండి, ఇప్పుడు విశాఖపట్నంలో ఇప్పుడు ఆ ట్రెండ్ మారిపోయింది సార్, లోకల్ పర్సన్లనే ఎంపీనే గెలిపించుకుంటున్నారు. అలాగే లాస్ట్ టైం కూడా అప్పుడు లక్ష్మీనారాయణ గారు పోటీ చేశారు, ఓడిపోయారు, కానీ లోకల్ పర్సన్ ఎంఈ సత్యనారాయణ గారిని గెలిపించుకున్నారు. ఈసారి కూడా లోకల్ పర్సన్ ఈసారి ఏమో ఆయన భర్త గారు లోకల్ అండి, బొత్స ఝాన్సీ గారు అంటే విజయనగరం జిల్లా సార్. ఇప్పుడు అటు నుండి వచ్చిన ఇక్కడ లోకల్ చేసిన ఎంపీ గారే మాకు ఇప్పుడు కనిపించలేదు, ఆ ఝాన్సీ గారు విజయనగరంలో ఉంటారు. మరి ఇక్కడ మాకు డెవలప్ అవుతుందని ఎలా చెప్పగలను సార్? మాకు ఇక్కడ లోకల్ ఉన్న ఇన్నాళ్ళు ఎంపీకి చేసిన సత్యనారాయణ ఎంఏ మూర్తి గారు కనిపించలేదు. ఏదో లోకల్ పర్సన్ ఈసారి ఇప్పుడైనా గెలిపించుకుంటారు సార్ విశాఖపట్నంలో. అంటే ఈసారి భర్త గారు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? మరి ఆయన లోకల్ పర్సన్ కదా సార్, ఈసారి మరి ఆయనకు ఒకసారి అవకాశం వస్తుంది, తప్పేం లేదు కదా సార్ ఎంపీ కింద. సరే ఏంటి ఇక్కడ ఈ ఎన్నికల్లో 175 గెలుస్తారని సవాల్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఏం చెప్తారు సార్? ఏదైనా ప్రజల తీర్పు సార్, అది మనకి అభివృద్ధి కావాలనుకుంటే మళ్ళీ జగన్ వస్తారు, లేదు ఏమైనా జాబ్ క్యాలెండర్ కావాలి, మళ్ళీ కొత్త ప్రభుత్వం ఆయన ఇన్నాళ్ళు చేసిన 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తున్నారు, మళ్ళీ ఆయనకు ఒకసారి అవకాశం ఇస్తే మళ్ళీ ఏదైనా అభివృద్ధి చెందుతుంది అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు. సరే ఏంటి ఇక్కడ వైజాగ్లో గంజాయి వాడకం పెరిగిందని చెప్పి చాలా వస్తున్నాయి వార్తలు, ఏమంటారు? ఓన్లీ వైజాగ్ కదా సార్, ఆంధ్రప్రదేశ్ మొత్తం గంజా ఉంది. ఓన్లీ వైజాగ్ అనుకునే కదా, ఆంధ్రప్రదేశ్ మొత్తం గంజా ఉంది. ఇక్కడే కదా సార్ ప్రతి రాష్ట్రంలో ఉంది. డ్రగ్స్ అనేది ప్రతి దగ్గర కలిసి అయిపోయింది, దాన్ని ఫస్ట్ అరికట్టాలి. అది అరికట్టాలంటే అంటే గతంలో ఎలా ఉండేది సార్, ఇలా ఉందా గతంలో గంజాయి వాడకం అనేది కానీ డ్రగ్స్ కానీ? ఏపీ లేదు సార్, ఫస్ట్లో తక్కువ ఉండేది కానీ ఇంత ఎదిగి ఉండేది కదా సార్.
ఇప్పుడు కొద్దిగా అది కూడా కొద్దిగా ఎక్కువైంది సార్. సరే ఎలా ఉంది ఈ ప్రభుత్వం చూసారు కదా 5 ఏళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఏం చెప్తారు? 5 ఏళ్ళు వచ్చిన దాంట్లో ఆయన డబ్బులు పంచేది ఒకటైతే ఆ ఇంట్లో అందుతుంది కానీ వచ్చినట్టు మందుకు ఖర్చు అయిపోతుంది. అసలు మందు అనేది లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు కదా, ఈరోజు ఎంతవరకు మద్య నిషేధం చేశారంటారు? అవును, ఇంతకుముందు అయితే బార్ ఒకటే ఉండేది. బార్ పక్కన 4 వైన్ షాపులు అయిపోయాయి చుట్టుపక్కలనే. బార్కి వెళ్తే ఇంకో 100 రూపాయలు ఎక్స్ట్రా, రోజుకు బ్రాండ్ దొరుకుతుంది. ఈ రోజు తాగింది రేపు దొరకట్లేదు. సరే ఏంటి మరి గంజాయి కూడా పెరిగిందని చెప్పి కూడా వస్తున్న వార్తలు ఏమంటారు? దాని గురించి అయితే నాకు తెలియదు, దాని గురించి నాకు అవగాహన లేదు. సరే మరి ఎలా అభివృద్ధి అయిందంటారు? ఈ 5 ఏళ్ళ నుంచి కూడా ఎటువంటి అభివృద్ధి అయిందంటారు, ఏం చెప్తారు? నేను పుట్టింది ఇక్కడే, ఇప్పటికీ సొంత ఇల్లు లేకుండా ఇలాగే ఉన్నాను. ఇందాక చెప్పినట్టు ఆయన 81లోనే ఎప్పుడో వచ్చారు అమ్మలు, నా నానమ్మలు వచ్చారు. కోట్లు అంటే తిరిగారు, నానమ్మలు తిరిగారు, నాన్నలు తిరిగారు, నేను తిరుగుతున్నాను. ఇప్పటికీ సొంత ఇల్లు లేదు, అలాగే ఉన్నాను. జగన్ పెట్టిన ఇల్లుకి అప్లై చేస్తే ఆల్రెడీ మా పేరున ఇల్లు ఉందని చెప్పి కరెంట్ ఉంది కదా, కరెంట్ బట్టి ఇంకో మీకు ఆల్రెడీ ఇల్లు ఉందని చెప్పి అంటున్నారు. కానీ ఇప్పుడు ఉంటున్న ఇంటికి పట్టా లేదు, ఇంటి పని లేదు, ఏమీ లేదు. సరే ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అంటారు ఇక్కడ మీ నియోజకవర్గంలో? వెస్ట్ మా నియోజకవర్గంలో పోటీగా ఉంటాయి. ఎంపీ అయితే భరత్ రావచ్చు అనుకుంటున్నాను. ఎందుకన్నా? లోకల్ క్యాండిడేట్ కదా, ఎక్కడో విజయనగరం నుండి బొత్స సత్యనారాయణ గారు రిలేటివ్స్ ఎవరినో ఇక్కడ పెట్టారు. నాకైతే భరత్ గారు వస్తేనే మంచిదండి. లోకల్ లాస్ట్ టైము జేడీ లక్ష్మీనారాయణకి అనుకున్నాం, ఆయన గెలిపితే మంచి చేస్తారు అనుకున్నాం, కానీ ఆయన రాలేపారు. ఎంబీబీ సత్యనారాయణ గారు వచ్చారు, ఆయన పేరే విన్నాను కానీ ఇప్పుడు వచ్చి చూడలేదు ఈ 5 సంవత్సరాలు ఒకసారి కూడా. సరే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసారు 5 ఏళ్ళ నుంచి కూడా, అంటే ఈరోజు అభివృద్ధి ఏమన్నా చూసారంటారా ఈ వైజాగ్ ప్రాంతంలో? ఏంటి అసలు ఎలా ఉంది? నాకైతే ఏం కనిపించలేదు. అంటే ఈరోజు ఐటీ పరంగా డెవలప్ చేసామని అంటున్నారు కదా, ఏంటి ఆ విషయాలు నాకు తెలియదు, కానీ మా మధ్యతరగతి అయితే మా మిడిల్ క్లాస్ పరంగా అయితే మాకేం అనిపించలేదు. అంటే పట్టణంలోకి డబ్బులు వేసామని చెప్తున్నారు కదా, వ్యాపారం చేసుకున్న వాళ్ళందరికి 10,000 చొప్పున ఇస్తాం అంటున్నారు. 10,000 చేసి మళ్ళీ కట్టించుకున్నారు కదా, మరి ఫ్రీగా ఇచ్చేయలేదు కదా. 10,000 అయితే 12,000 కట్టించుకున్నారు, అదే 2,000 ఎక్స్ట్రా కట్టించుకున్నాడు. సరే ఎలా వస్తున్నాయి మరి కరెంటు బిల్లులు ఎలా ఉన్నాయి, ఏంటి పరిస్థితి? కరెంట్ బిల్లు ఈ మధ్య మరీ దారుణంగా ఉన్నాయి. అంటే ఈరోజు బస్ ఛార్జీల విషయంలో అవి ఇంకా దారుణం. ఇదో మా ఊరు వెళ్ళాలంటే నా ఫ్యామిలీ పిల్లలతో 300 ఎడితే వెళ్ళిపోయాను, ఇప్పుడు 2,000 చాలట్లేదు. నాకు ఓవరాల్ ఈ ఎన్నికలు ఎలా ఉంటాయి అంటారు? దాన్ని నేనేం చెప్తాను, పోయిన ఎన్నికలకు మా ఓటు మేము వేసుకోలేదు. ఎందుకంటే రాత్రి 12 గంటల దాకా వెళ్ళి తిరిగి వచ్చాం, మిషన్లు పని చేయట్లేదు, అది పని చేయలేదు, ఇది పని చేయట్లేదు అన్నారు. మా ఓటు మేము వేసుకో, మా మిస్సెస్ వేయలేదు, నేను వేయలేదు ఓటు. సో ఈ ఎన్నికలు ఎలా ఉండబోతుంది అంటారు? ఏమన్నా ఎన్నికలు అయిన తర్వాత చెప్పాలి ఎలా ఉన్నది. ఎలక్షన్ మే 13 అన్నారు కదా. అంటే 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, ఓ పక్కన వైసీపీ వస్తుంది, మీరు అన్నట్టు వేరే పార్టీలు ఇతర పార్టీలు అన్నీ పోటీ చేస్తున్నాయి కదా. అంటే ఈ రోజున నేనే గెలుస్తాననే ధీమాతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు 175. ఎలా ఉంటుంది అంటారు? మొదలాగా అయితే మా పూర్వం జరిగినట్టయితే ఆయనకి వెళ్తాడు, మరి ఇంకా నిజాయితీగా అయితే కష్టం. అంటే బాబా ఈ 5 ఏళ్ళ నుంచి మీకు పనులు ఎలా ఉన్నాయి? ఏం పనులు అంటారు, ఏ పనులు లేవు, ఏ పాటలు లేవు, అంతా కొరతే. ఎందుకని బాబాయ్? మరి ఎందుకంటే ఏది చెప్తాము, ప్రభుత్వటువంటిది. అంటే మీకు పట్టణంలోకి డబ్బులు వేస్తున్నాం కదా అని చెప్తున్నారు కదా పక్కన. ఏ డబ్బులు వేస్తారు, వాళ్ళ డబ్బులు తెచ్చి వాళ్ళకే వేస్తారు, ఏ డబ్బులు వేస్తారు, ఏ డబ్బులు వేస్తారు. మరి ఎలా ఉన్నాయి ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయి? ఏ రేట్లు ఉన్నాయి, ఏడు కొనగలం, ఏడు తిరగాలి, ఏడు చేస్తారు. ఓ టీ తాగుతామంటే 10 రూపాయలు. తినాలంటే అన్న క్యాంటీన్లు ఉండి ఎక్కడో 10కెళ్ళి పాటుకెళ్ళి అక్కడికి ఏదో చేసినా ఒక 5 రూపాయలు పెట్టుకొని పోతే పడిపోయినట్టు లేకపోయినా ఒక దిల్లుగా ఉండేది. అవి లేవు, ఏమీ లేవు. కేవలం ఉన్న వాళ్ళకి ఉన్నట్టుగా చూస్తారు తప్పగానే లేని వాడికి ఏముంది, లేని వాడికి ఏముంది చెప్పండి. బాబాయ్ ఏంటి ఎంఈవి సత్యనారాయణ గారు ఎంపీగా గెలిచారు కదా, ఆయన వచ్చారు గెలిచాడు. ఆయన ఎప్పుడో అప్పుడు ఓట్లు వేసినప్పుడు అవుపడ్డాడు తప్పగాలి. ఇంతవరకు కూడా మాది బుచ్చిరాజపాలెం ఏరియా, ఇంతవరకు కూడా సత్యనారాయణ వెళ్తాడు, ఏటో వెళ్తాడు. ఆయన అపార్ట్మెంట్లు ఆయన వ్యాపారం వాళ్ళు చూసుకుంటారు తప్పగాని పేదరాధలు పట్టించుకుంటారు. పైన ఆయనకి ఏముంది, ఏముంది. ఏంటి మరి ఈసారి వైజాగ్ పార్లమెంట్కి అభ్యర్థులుగా టీడీపీ నుంచి శ్రీభరత్ అది 10 మంది బట్టి ఉంటుంది. అదే అది అంటే మీరు ఎవరు అనుకున్నారు ఇక్కడ? ఎవరు అనుకుంటారు ఇప్పుడు, ఎవరు అనుకోలే ఏమి చేయలేము. ఆ చెల్లాలకి ఎవరికైతే బుద్ధి పుడితే అటుకొచ్చి వేసుకుంటారు. అది ఆడు వచ్చి పొడి చేస్తారు, వీళ్ళు వచ్చి తోసేస్తారు అనే పద్ధతే లేదు. ఆ చెల్లాడికి ఓడికలు వచ్చితే వాళ్ళకే వేసుకుంటాం ఓటు. అది మరి జగనే నేనే గెలుస్తాను 175 అని సవాల్ చేస్తున్నారు. ఇది బాగోదు. అది వీళ్ళు అంటారు వెళ్ళి పొడి చేస్తాను ఇక్కడ అది అక్కడికి వెళ్ళి ఇచ్చేవో కూకుంటు పోవడమే. అది
బాబాయ్ మరోపక్క మందు తీసేస్తామని హామీ ఇచ్చారు కదా, ఎలా ఉంది? తీసుకుంటే కరువేడు వరిసి వెళ్ళిపోతాం తెచ్చుకోగలుగుతాం. లాస్ట్ రేట్ ఒక 50 రూపాయలు ఛార్జీ కట్టుకొని వెళ్తాం తెచ్చుకోగలుగుతాం. లాస్ట్ రేట్ వచ్చింది. అంటే ఈయన తీసేస్తానని హామీ ఇచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి, 5 ఏళ్ళ నుంచి అంది. మరి ఇప్పుడు తీసిస్తే ఊరికే లాస్టము, వాళ్ళకే లాస్టము, బాగా లాస్టమా ఉల్టా తాగేటట్టు. ఇప్పుడు ఇంటికాడ భార్య ఒక పీడికడ అన్నం వండితే తింటాము, లేదంటే రోడ్డుకు వచ్చి ఒక 150 పెట్టి ఇడ్లీ మొక్కో ఏ దోశ మొక్కో లేకపోతే ఏ కవ్వం పొల్లు ఏదో కొనుక్కొని బతుక్కోలుతాం అలాగే. మరి ఎన్నికలు ఎలా ఉంటాయి బాబాయ్? ఏమది చెప్పలేము, మరి ఒక 90 పెడితే కానీ చెప్పలేము. ముందు చెప్పారు.